కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటివరకు కాళేశ్వరం గేట్ల నిర్వహణకు ప్రోటోకాల్ లేదని తేలింది. ఎప్పుడు గేట్లెత్తాలి, ఎంత నీరు వదలాలి అనే దానిపై లెక్కలు లేవని నిర్ధారించింది నిపుణుల బృందం. మొదటి 2-3 నెలల్లోనే కాళేశ్వరంలో లోపాలు బయటపడినా అధికారులు స్పందించలేదు. వెంటనే గుర్తించకపోవడంతోనే భారీ నష్టం జరిగిందని ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలో తేలింది. మధ్యంతర రిపోర్టుపై అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు జస్టిస్ పిసి ఘోష్. ఇదే అంశంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం ప్రాజెక్టుపై తవ్వే కొద్దీ లోపాలన్నీ బయటకు వస్తున్నాయి, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు వివరాలు? యశోద, కాళేశ్వరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి సుందిల్ల, మేడిగడ్డ, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కూడా విచారణ చేసిన కొద్దీ ఒక్కొక్కటి అందులో ఉన్నటువంటి లోపాలు రోజుకొకటి బయటపడుతుంది. ఎప్పుడు విచారణకు సంబంధించి అక్కడ వెళ్ళినా, ఏ బృందం వెళ్ళినా, ఏ టీము వెళ్ళినా, ఏ నిపుణుల కమిటీ వెళ్ళినా అక్కడ ఏదో ఒక లోపం అనేది కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉన్నది. సో ఈ మధ్యంతర ఎన్డీఎస్ఏ ఏదైతే మధ్యంతర నివేదిక ఇచ్చిందో ఈ నివేదికను చూస్తే చాలా బిత్తరబోయే సిచ్యువేషన్ అయితే కనబడుతున్నది. అంటే ఇందులో అధికారులు, ప్రభుత్వం, ఇంజనీర్ల తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అనేది మనకు ఈ మధ్యంతర నివేదిక చూస్తేనే అర్థమవుతుంది. సో ఈ ప్రాజెక్టు ఏదైతే ప్రారంభించిన 3 నెలల్లోనే ఇందులో లోపాలు బయటపడ్డాయి. ఆ 3 నెలలలో పడ్డ లోపాల విషయంలో అధికారులు కనుక అప్పుడే అప్రమత్తమై ఆ లోపాలను సవరించుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. కానీ అప్పుడు ఇంజనీర్లు, అక్కడ ఉండే అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా దీని మీద అంతగా పట్టించుకోలేదు. ఈ లోపాలను సవరించే నాదుడే లేకుండా పోయింది. సో దీనివల్ల ప్రతి ఏటా ఇందులో ఈ చిన్నపాటి లోపాల వల్ల ప్రతి ఏటా ఇంతింతై పెద్దగా అవుతా ఉన్నాయి. సో ప్రతి ఏటా ఏదో ఒక గేటు దగ్గర బుంగలు రావడం, సో అక్కడ ఆ లోపాలు కనిపించడం, సో చిన్నపాటి పొరపాట్లే కదా అని నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించడం. సో ఇట్లా ఈ 5-6 ఏళ్ల కాలంలో ఈ నిర్లక్ష్యం వ్యవహరించడంతో పూర్తిగా ఈ డ్యామేజ్, ఈ మేడిగడ్డ అనేది పిల్లర్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత అన్నారం, సుందిల్ల ఈ 2 బ్యారేజీలకు సంబంధించి మొత్తం లీకేజీలు అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మొదట్లో కనుక గుర్తించి మొదట్లోనే అప్రమత్తమై ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, మరి ఇది మరమ్మతులకు చేయొచ్చా, తాత్కాలికంగా మరమ్మతులు చేస్తే ఇది ఉంటుందా అనే దానిపైన కూడా మధ్యంతర నివేదికలో దీని మీద ఒక స్పష్టంగా ఈ రిపోర్ట్ ఇచ్చారు. తాత్కాలిక మరమ్మతులు చేసినా ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలం కంటే ముందే ఎంతో కొంత దీనికి సంబంధించి రిపేర్లు చేయాలి. తాత్కాలికంగా రిపేర్లు చేసినా అది ఉంటుందా ఉండదా, అది ఎంతవరకు గ్యారెంటీ అనేది కూడా చెప్పలేము. కానీ రిపేర్లు అయితే అవసరం, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది. సో బ్యారేజీలన్నీ నిండిపోతాయి, నీళ్లు నిండుతాయి, అక్కడి నుంచి మళ్ళీ బయటకి పంపే సిచ్యువేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఈ వీటినన్నింటినీ ఆపాలన్నా అక్కడ పగుళ్ళు ఏర్పడ్డటువంటి పిల్లర్లు ఎంతో కొంత పూర్తి స్థాయిలో మరింత డ్యామేజ్ కాకుండా ఆపాలన్నా వీటికి మరమ్మతులు అయితే చేయాలి. కానీ మరమ్మతులు చేస్తే కూడా వీటి గ్యారెంటీ ఉందా? సో ఇవి ఉంటాయా అంటే ఉండవని, లేదంటే ఉంటావని గ్యారెంటీ కూడా చెప్పలేని సిచ్యువేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి నీళ్లు, కొద్ది గొప్ప నీళ్లున్నా ఆ నీళ్లను పూర్తిగా ఎత్తేయాల్సిందే. ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన గేట్లన్నీ కుల్ల ఉంచాల్సిందే. ఏ మాత్రం కూడా నీళ్లు స్టోరేజ్ ఉండకూడదు. స్టోరేజ్ కనుక ఉంటే పూర్తిగా మరింత డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి ఈ మధ్యంతర నివేదికలు అయితే చాలా భయానకమైనటువంటి విషయాలను అయితే ఎన్డీఎస్ఏ సూచించింది. చూడాలి మరి ఇప్పుడు అధికారులంతా కూడా ఈ నివేదిక విషయంలో ఏం చేయాలి. మరి ఈ మధ్యంతరంగా ఈ మరమ్మతులు చేసినా, తాత్కాలిక మరమ్మతులు చేసినా ఇది ఉండే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కొంత తర్జన భర్జనలు అయితే ఉన్నారు. ఇక ఇదే విషయంలో ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణకు సంబంధించి కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా 3 రోజుల కింద హైదరాబాద్ వచ్చింది. నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా ఈ 3 బ్యారేజీలను డైరెక్ట్ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏముంది, ఏం జరిగింది, అసలు ఏం చెప్తా ఉన్నారు, రిపోర్ట్లు ఏమున్నాయనే విషయంలో అక్కడికి వెళ్ళి 2 రోజుల పాటు కూడా తెలుసుకున్నారు. సో ఇవల్ల ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఇవాళ బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ మధ్యంతర నివేదిక, ఎన్డీఎస్ఏ ఏదైతే మధ్యంతర నివేదిక ఇచ్చిందో ఈ నివేదిక మీదనే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, దీనికి సంబంధించి మరమ్మతులకు ఎంత మళ్ళీ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, ఇది ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ రిపోర్ట్ మీద ఇవాళ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 12 వరకు కూడా ఈ
పీసీ ఘోష్ కమిషన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ 12 వరకు కూడా నిపుణుల సలహా సూచనలు కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. సో ఓవరాల్గా చూస్తే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లనే అధికారులు అడిగినా అదే చెప్తా ఉన్నారు. కమిషన్కి సంబంధించిన రిపోర్ట్లు కూడా అవే చెప్తా ఉన్నాయి. సో ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా అదే చెప్తున్నది. చూడాలి యశోద, మరి ఓవరాల్గా దీన్ని ఏం చేస్తారు, ఎట్లా ముందుకెళ్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది యశోద. థ్యాంక్ యూ యాదగిరి.